శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. కుజ సంచారం అనేది మొదలవబోతుంది. రాబోతున్నటువంటి ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఇక కుజ సంచారం మొదలవుతున్నది. ఇక కుజ సంచారం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో 40 రోజుల పాటు కుజుడు మకర రాశిలోకి రాబోతున్నాడు. మకర రాశిలోకి వచ్చినటువంటి కుజుడు 40 రోజుల పాటు మకర రాశిలోనే కొనసాగబోతున్నాడు అన్నమాట. కుజుడు ఎటువంటి గ్రహం అనేది చూద్దాం. కుజుడు ప్రతి ఒక్కరి జీవితంలో వైవాహిక జీవితంలో ప్రభావితం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాడు. మనందరికీ తెలిసిందే. కుజదోషం అంటారు. కుజదోషం ఉన్నప్పుడు వివాహం డిలే అవుతుందని చెప్పి కొంతమంది అనుకుంటారు. కాకపోతే కుజదోషమే వివాహ డిలేకి కారణం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శని యొక్క బలం కూడా ముఖ్య కారణంగా ఉంటుంది. అలాగే గురువు యొక్క స్థితిగతి రీత్యా కూడా వారికి వివాహం తొందరగా అవుతుందా లేటుగా అవుతుందా అని చెప్పి కూడా తెలుస్తూ ఉంటుంది. కుజ సంచారం గురించి మాట్లాడేటప్పుడు కుజుడు కొన్ని స్థానాల్లో యోగాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. 3, 6, 11 స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడన్నమాట. అదే వేరే యొక్క గ్రహాలు తన యొక్క జన్మరాశిలో ఎక్కడైతే సంచారం చేస్తున్నప్పుడు తనతో పాటు ఇంకో గ్రహం ఉంటే కుజుడు యోగాన్ని ఎక్కువగా ఇవ్వడం అన్నమాట. అలాగే ఎక్కువగా ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తూ ఉంటాడు. జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని కుజుడు ఇవ్వడం అన్నమాట. అలాగే కుజుడు గురించి మాట్లాడితే కుజుడు చాలా కోపమైనటువంటి గ్రహం. అలాగే రజోగుణ కారకుడు అన్నమాట. అంటే ప్రేమకితో పాటు ఈర్ష్య ద్వేషాలకి గల కారకుడుగా కూడా తయారవుతాడు. మనిషికి ఈర్ష్య ద్వేషాలు పెంపొందించగలిగినటువంటి శక్తిని కూడా ఇస్తాడన్నమాట. అలాగే కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి స్థాయిలోకి తీసుకెళ్తాడు. ముఖ్యంగా ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ లేకుండా బిజినెస్గా డెవలప్ అవడానికి కానీ కుజుడు చాలా యోగకారకుడు అన్నమాట. అంటే ఎవరికైతే కుజుడు మంచి స్థానంలో ఉంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు మనం చూసినట్లయితే వారి యొక్క ఆహార్యం చూస్తేనే మనం చెప్పేయచ్చు అన్నమాట. వీరు కుజుడి యొక్క ప్రభావం ఉందా లేకంటే రవి యొక్క ప్రభావం ఉందా అనేది కూడా చెప్పవచ్చు. కుజుడు రవి వీళ్ళిద్దరూ మేజర్ 2 ప్లానెట్స్ అన్నమాట. వీళ్ళిద్దరూ మంచి స్థానంలో ఉన్నప్పుడు రాజకీయ భవిష్యత్తు అనేది చాలామందికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట. ఇప్పుడు నడుస్తున్నటువంటి కుజ సంచారం గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు ధనస్సు రాశిలో ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మనం చూద్దాం. గురువు ఇప్పుడు మేషంలో గురు సంచారం అనేది ఉంది. అలాగే రాహువు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో రాహువు, మరి దాని నుంచి సప్తమంలో అంటే కన్యలో కేతువు, బుధుడు వృశ్చికలో, శుక్రుడు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ధనస్సులో ఉన్నాడు అన్నమాట. ధనస్సులో ఉన్నటువంటి శుక్రుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. మీరు ఆ యొక్క వీడియోస్ కూడా కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. బుధుడు కుజుడు రవి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మకరంలోకి రావడం. అంటే ధనస్సులో ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో తను రాబోతున్నటువంటి స్థానం వచ్చేటప్పటికి మకరంలో రాబోతున్నాడు. కుజుడు రవికి మిత్రత్వం అనేది ఉంది. బుధుడితో కూడా మిత్రత్వం అనేది తక్కువగా ఉన్నప్పటికీ కుజుడికి సఖ్యత అనేది ఉందన్నమాట. శని కుంభంలో ఉన్నాడు. ఇప్పుడు ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూస్తుంది అనేది కూడా చూద్దాం. ముందుగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రవి వచ్చేటప్పటికి శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు. అలాగే కుజుడు వచ్చేటప్పటికి ఉత్తర నక్షత్రంలో, అలాగే బుధుడు వచ్చేటప్పటికి మకర రాశిలో ఉన్నాడు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో కొనసాగుతున్నాడు. గురువు భరణి నక్షత్రంలో, శుక్రుడు వచ్చేటప్పటికి పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. శని శతభిష నక్షత్రంలో, రాహువు వచ్చేటప్పటికి రేవతి నక్షత్రంలో, కేతు వచ్చేటప్పటికి చిత్తా నక్షత్రం 1వ పాదంలో కొనసాగుతుంది అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది చూద్దాం. మేషరాశి వారికి వచ్చేటప్పటికి కుజ సంచారం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం. మేషరాశి వారిని మనం గమనించినట్లయితే మేషరాశి వారికి వచ్చేటప్పటికి భాగ్యస్థానం నుంచి రాజ్యస్థానంలోకి రాబోతున్నాడు ఈ యొక్క కుజుడు అన్నమాట. తద్వారా ఎటువంటి ఫలితం వస్తుందంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఫిబ్రవరి 5వ తారీఖు రాబోతున్నాడు. మార్చి 15వ తారీఖు వరకు కూడా తన యొక్క సంచారం అనేది ఇక్కడే ఉంటుంది. తద్వారా రవితో కుజుడితో బుధుడితో కూడా కలిసి ఉండబోతున్నాడు అన్నమాట. రాజస్థాన్లో ఉన్నటువంటి రవి వచ్చేటప్పటికి మంచి పేరు ప్రఖ్యాతులు ఇవ్వగలుగుతాడు. ఇదే టైంలో వచ్చేటప్పటికి ఎవరో అడ్డుపడినట్లుగా ఒక విషయం అన్నమాట. అంటే మనకు రావలసినటువంటి పేరు ప్రఖ్యాతులు వీటన్నిటికీ వచ్చేటప్పటికి ఒక మనిషి అడ్డపడుతున్నాడు. అది స్త్రీ ఆ పురుషుడా అని చెప్పి అనేది తర్వాత పక్కన పెడితే అంటే ఏదో ఒక అవరోధం అన్నమాట. ఇది ఎన్ని రోజులు మనకు కొనసాగుతుంది, వర్క్ పరంగా ఎంత ప్రెజర్ అనేది ఉంటుంది, మనల్ని మెచ్చుకోవాల్సినటువంటి వారు కొద్దిగా తగ్గించి మాట్లాడుతున్నారేంటి అని చెప్పి ఒక ఆత్మ నిర్భరత అన్నమాట. అంటే మనకి
మనమే ఆలోచించుకోవడం అన్నమాట. అంటే మనకు శల్య పరీక్ష అంటారు కదా, అంటే మనకే తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. అయ్యో మనం ఎందుకు ఇలా అంటున్నారు అని చెప్పి ఒక ఆలోచన అనేది ఏర్పడుతూ ఉంటుంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడు ఎప్పుడైతే తను రాజ్యస్థానంలోకి వచ్చినప్పుడు తను చేసేటువంటి పనుల్లో కొంచెం ఏదో ఒక అవరోధం అనేది ఏర్పడే విధంగా ఉంటుందన్నమాట. కాకపోతే ఈ రాశి వారికి ఈ యొక్క ప్రభావం అనేది ఎక్కువ రోజులు ఉండదు. దానికన్నా బలమైనటువంటి గ్రహంతో రవి కలవబోతున్నాడు అన్నమాట. రేపు ఫిబ్రవరి 15వ తారీఖున, అంటే జనవరి 15వ తారీఖు మకరంలో ఉన్నటువంటి రవి ఫిబ్రవరి 15వ తారీఖుకి తను రాబోతున్నటువంటి స్థానం వచ్చేటప్పటికి కుంభంలోకి రాబోతున్నాడు. తద్వారా వచ్చేటప్పటికి లాభస్థానంలోకి వచ్చినటువంటి రవి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. కాకపోతే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫిబ్రవరి 15వ తారీఖు నుంచే వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితం పొందబోతున్నారన్నమాట. సో ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత తను మారబోతున్నాడు కాబట్టి ఫిబ్రవరి 15 నుంచి వీరికి మార్చి 15 వరకు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు రావటం అనేది జరుగుతుంటుంది. కాకపోతే ఉద్యోగపరంగా మటుకు టెన్షన్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అది ఉద్యోగపరంగానే ఉంటుంది, వ్యాపార పరంగా కూడా సమయానికి రావాల్సినటువంటి డబ్బులు రాక ఏదో ఒక ఇబ్బంది అనేది ఏర్పడుతుంటుంది. కానీ పేరు చూస్తే మటుకు చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా టర్న్ ఓవర్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు అనుకుంటూ ఉంటారు, కానీ ఏదో ఒక అడ్డంకి అనేది ఏర్పడుతూ ఉంటుంది. వీటన్నిటికీ ముఖ్య కారణం కుజుడు. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు యొక్క స్థానం అనేది అంత అనుకూలంగా లేదు. కాకపోతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి అనుకూలమైనటువంటి స్థానంలోకి రవి రాబోతున్నాడు. మీ పేరు ప్రఖ్యాతులు చూసి వేరే వారి మీ దగ్గరికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అన్నీ బాగున్నా సరే ఎక్కడో ఒక చోట అడ్డంకి తగులుతున్నట్టుగా ఏదో ఒక అడ్డంకి అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క రాశిలో విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పొచ్చు అన్నమాట. కష్టపడి చదివితే ఈ యొక్క రాశి వారు రాబోతున్నటువంటి కాలంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. రాబోతున్నటువంటి సమయంలో అంటే మార్చి తర్వాత మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కూడా ఈ యొక్క రాశి వారికి రాబోతుంది. కుజుడు యొక్క సంచారం అనేది కూడా రాబోతున్నటువంటి కాలంలో మార్చి 15 నుంచి మంచి స్థానంలోకి రాబోతున్నాడు. అంటే ఈ కొత్త సంవత్సరంలో ఉగాది కన్నా ముందు వీరికి మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితి మేషరాశి వారికి రాబోతుంది అన్నమాట. కుజ సంచారం అనేది ఇప్పుడు ఒక్కొక్క రాశికి అనుకూలంగా ఉంటుంది, కొన్ని రాశులకి అనుకూలంగా కూడా ఉండదు అన్నమాట. అనుకూలంగా లేనటువంటి రాశులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజుడు కొన్ని స్థానాలను యోగిస్తాడు కాబట్టి కుజుడు యోగాన్ని సరిగా ఇవ్వనప్పుడు కుజగ్రహ ఆరాధన మంత్రజపం అనేది చేసుకోవాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎటువంటి ధారణ చేసుకోవాలి అంటే కుజగ్రహ శ్లోకాన్ని పఠించడం, నవగ్రహాల్లో కుజగ్రహ శ్లోకాన్ని పఠించవచ్చు, అమ్మవారిని పూజించవచ్చు, దుర్గాదేవిని పూజిస్తే రాహుగ్రహ ప్రభావం నుంచి బయటికి రావటం అనేది జరుగుతుంటుంది. అలాగే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మనం హనుమంతుడికి పెట్టినటువంటి సింధూరాన్ని ధరించినట్లయితే మనకు ఈ యొక్క కుజగ్రహ నుంచి విముక్తి పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. మంగళవారం పూట రెడ్ కలర్ డ్రెస్ అనేది కూడా అనుకూలించే విధంగా కూడా ఉంటుంది. ఇవి ఆరోగ్యరీత్యా కూడా అనుకూలించే విధంగా ఉంటుంది అన్నమాట. కుజుడు సరిగా లేనప్పుడు వివాహ ప్రయత్న సంబంధితమైన విహారాలు కూడా అంతగా అనుకూలించవు అన్నమాట. కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకోండి. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.